హో गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओम वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम यज्ञाध्ययन दानानि तपस्सत्यं क्षमादमः अलोभयति मार्गोऽयं धर्माशाष्टविधस्मृतः। यज्ञदान तपःकर्मः यज्ञाध्ययनदानानि तपस्सत्यं क्षमादमः अलोभयति मार्गोऽयं धर्मस्याष्टविधस्मृतः। వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో వనపర్వంలో ఈ రహస్యము చెప్పినాడు. ఎవరైనా సరే ఇట్టి ధర్మ మార్గమును ఇట్టి సనాతన ధర్మ మార్గాన్ని ఎవరు ఆచరిస్తారో వారు ముక్తాత్ములైపోతారు అని శిష్యలోకానికి వేదవ్యాస భగవానుల వారు అందించిన దివ్య సందేశం ఇది. యజ్ఞాధ్యయన దానాని తపస్సత్యం క్షమాదమః అలోభయతి మార్గోయం ధర్మాశ్చాష్టవిధస్మృతః. యజ్ఞము చేయుట, అధ్యయనము, శాస్త్రములను అధ్యయనం చేసుకోవడము, తపస్సు చేసుకోవడము, క్షమ ఓపిక కలిగి ఉండడము. యజ్ఞాధ్యయన దానాని తపస్సత్యం క్షమాదమః, క్షమ కలిగి సత్యం పలుకుతూ తపస్సు చేసుకుంటూ మనసు ఇంద్రియాలను సమస్త ఇంద్రియాలను జయించుట, లోభత్వమును పరిత్యజించుట ఇవి సనాతన ధర్మములు. ధర్మ మార్గమునకు ధర్మమును చేరుట నిమిత్తమే ధర్మస్వరూపులై భాషించుట నిమిత్తమే 8 మార్గములు ఉపదేశం చేసినాడు వేదవ్యాస భగవానుల వారు. అందుకోసమే ఇటు సనాతన ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో అందరూ ముక్తాత్ములైతారు. ధర్మం భగవత్ స్వరూపము కావున దైవం సాక్షాత్ ధర్మస్వరూపుడై ఉన్నాడు కావున మీరు ధర్మస్వరూపులై భగవత్ స్వరూపులై మీరు భాషించాలంటే యజ్ఞాన్ని చేయాలా. యజ్ఞాధ్యయన దానాన్ని తపః సత్యం క్షమాదమః అలోభయతి మార్గోయం ధర్మస్యాష్టవిధస్మృతః. యజ్ఞము, దానము, తపస్సు, క్షమ, యజ్ఞదాన తపః కర్మ, నిష్కామ కర్మయోగాలు చేసుకుంటూ ఉండాలని భగవంతుడు భగవద్గీతలో యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చేవ పావనాన్ని మనీషినాం. మానవులు పునీతులు కావాలంటే, తరించాలంటే యజ్ఞమును, దానమును, తపస్సులు వదలకండని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18వ అధ్యాయమునందు మోక్ష సన్యాస యోగంలో 5వ శ్లోకంలో యజ్ఞదాన తపకర్మ యజ్ఞదాన తపకర్మ
ఓ మానవులారా, యజ్ఞము దానము తపస్సు వదలకండి. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. మానవులు పునీతులు కావాలంటే, తరించాలంటే ఇట్టి సత్కర్మలు ఆచరించండి, వాళ్ళు ముక్తాత్ములైపోతారు. ఇట్టి సనాతన ధర్మాన్ని ఆచరించండి అని భగవంతుడు అర్జునునికి, కృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. అందుకోసమే అందరు యజ్ఞాలు చేయాలా. యజ్ఞం చేయాలంటే సమితలు అవసరము, నెయ్యి అవసరము, ఎన్నో అవసరము, ఖర్చుతో కూడుకున్నటువంటిది యజ్ఞము. అందుకోసం యజ్ఞం చేయాలంటే భయపడుతుంటారు. అందుకోసమే భగవంతుడు భగవద్గీతల 10వ అధ్యాయమునందు విభూతి యోగంలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము నా స్వరూపము. అందుకోసమే మీరు జపయజ్ఞం చేసే చాలు అన్ని యజ్ఞములు చేసిన వాళ్ళు అవుతారు. డబ్బున్న వాళ్ళు మాత్రం బాహ్య యజ్ఞములు, ఇంద్రాది దేవతల కాఫిష్టులు అర్పిస్తూ దేవతలను సంతోషపెడుతూ అవి చేయవలసిందే. లేనటువంటి వారు ఇది బీద భక్తులకు చెప్పినారు సుమా. అందరూ కూడా మేము జపయజ్ఞం చేస్తామని డబ్బున్న వాళ్ళు దాచిపెట్టుకొని ఉంటే అది పాపం వస్తుంది, భగవంతుడు మిమ్మల్ని క్షమించడని మలయాళ స్వామి వారు లోకానికి ఉపదేశం చేసినారు. అందుకోసమే మీరు డబ్బున్న వాళ్ళు యజ్ఞయాగాదులు చేసుకోండి, సప్త సంతానములు కనండి, అట్టి యజ్ఞములు చేసుకోండి. కానీ డబ్బు లేనటువంటి వారు ఈ జపయజ్ఞం చేసుకోండి. అటు చేసుకుంటే భగవంతుడు సంతోషిస్తాడు. జపయజ్ఞము నా స్వరూపమని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. యజ్ఞదాన తపకర్మం యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. మానవులు పునీతులు కావాలంటే, వాళ్ళు పునీతులై దైవ సాక్షాత్కారాన్ని పొంది కైవల్యాన్ని పొంది తీరాలంటే, భవబంధ విముక్తులు కావాలంటే యజ్ఞము చెయ్యండి, తపస్సు చెయ్యండి, దాన ధర్మాదులు చేసుకోండి అని భగవంతుడే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. అందుకోసమే యజ్ఞం చేసుకోండి. యజ్ఞదాన తపకర్మ. వేదవ్యాస భగవానుల వారు మహాభారతం యొక్క సారాంశము భగవద్గీత. అందుకోసమే వనపర్వంలో వేదవ్యాస భగవానుల వారు శిష్యులు వేసినటువంటి ప్రశ్నకు సమాధానముగా, నాయనలారా మీరందరూ కూడా యజ్ఞయాగాదులు చేసుకోండి, జపయజ్ఞం చేసుకోండి. జపతో నాస్తి పాతకం. సమస్త పాపములు జపం వల్ల నిర్మూలనమైపోతాయి. సమస్త పాపములు పోయిన తర్వాత హృదయం పవిత్రమైపోతుంది. పవిత్రమైన అర్థంలో తన ప్రతిబింబాన్ని ఎలా చూసుకోగలుగుతారో పవిత్రమైనటువంటి హృదయంలో దైవ సాక్షాత్కారం కలుగుతుంది. అనగా దైవాన్ని చూడగలుగుతారు, అనగా దైవమే నేనని భాషిస్తారు. అహం బ్రహ్మాస్మి, ఆ పరబ్రహ్మమును అస్మి అయ్యున్నాను అని చెప్పి ఆ ఆనంద స్థితిలో ఉండిపోతారు మీరు. అట్టి కైవల్య స్థితిని పొందాలంటే జపం చేసుకోవాలా, దానం చేసుకోవాలా. యజ్ఞదాన తపకర్మ, ఈ యజ్ఞదానాలు చేసుకోండాల. అందుకోసం యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి వారు పునీతులైపోతారు. యజ్ఞాధ్యయన, యజ్ఞము చేసుకుంటూ మీరు ఇక్కడ అధ్యయనము, శాస్త్రములు యజ్ఞయాగాదులు చేయడము ధర్మము. ఇది ధర్మము అని వేదవ్యాస భగవానుల వారు చెప్పినటువంటిది. యజ్ఞం చేయడం ఒక ధర్మము, అధ్యయనం చేయడము, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, రామాయణాదులు, అష్టాదశ పురాణములు, బ్రహ్మసూత్రములు, ఇంకా ఏదైనా నీ ఇష్టదైవమైనటువంటి శివ సహస్రనామమును, విష్ణు నామాలను, ఇంకా నీ ఇష్టదైవాన్ని ఎవరైనా సరే అట్టి నామాలను పారాయణం చేసుకోవడము. లేవగానే విష్ణు సహస్రనామావళి, శివ సహస్రనామావళి, లలితా సహస్రనామావళి, ఈ నామాలను కూడా లేవగానే పారాయణం చేసుకోండి. భగవద్గీతాది గ్రంథాలు పారాయణం చేసుకోండి, రామాయణం చదువుకోండి, భారతము చదువుకోండి, భాగవతాది గ్రంథాలు మీరు బాగా చదువుకోండి. లేవగానే ఒక నియమం పెట్టుకోండి. నియమం లేనటువంటి వారికి శ్రేయస్సు లేదు.
నియమానికి మీరు కట్టుబడినప్పుడే సమస్త ఇంద్రియాలు నీకు కట్టుబడతాయి. అప్పుడు లోకము కట్టుబడుతుంది, భగవంతుడు సంతసించి నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకోసమే మీరు ధర్మాన్ని కట్టుబడండి, ధర్మ మార్గంలో పయనించండి. ధర్మో రక్షితి రక్షిత. ఎవరు ధర్మ మార్గంలో పయనిస్తారో అట్టి ధర్మం వాళ్ళ రక్షిస్తుంది సర్వావస్థల యందు. అందుకోసం అధ్యయనాది మీరు పవిత్రమైన గ్రంథాలను అధ్యయనం చేసుకుంటుండండి. ప్రాతద్యూత ప్రసంగేన మధ్యాహ్నే తు స్త్రీ ప్రసంగమః రాత్రో చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులైనటువంటి వారు, పుణ్యపురుషులైనటువంటి వారు లేవగానే మహాభారతమును ముందు పెట్టుకోండి, జూద ప్రసంగమును ముందు పెట్టుకోండి లేవగానే. మధ్యాహ్నేతు స్త్రీ ప్రసంగమా, మధ్యాహ్నం వేళలో స్త్రీ ప్రసంగమును ముందు పెట్టుకోండి, రాత్రి వేళ చోర ప్రసంగాన్ని ముందు పెట్టుకోండి అని చెప్పినాడు ఒక పండితుల వారు. కానీ ఇక్కడ లేవగానే జూద ప్రసంగంతో కూడుకున్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి భీష్మ పర్వంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను పారాయణం చేసుకోండి. మధ్యాహ్నం వేళ రామాయణం చదువుకోండి, రాత్రి వేళలో భాగవతాన్ని చదువుకోండి. మీరు పునీతులైపోతారని ఒక మహనీయుల వారు ఉపదేశం చేసిన దివ్య సందేశం ఇది. ఆ మహనీయుల వారిని ఒక గ్రామ ప్రజలందరూ ఆహ్వానించి ప్రతి పౌర్ణమి, ప్రతి ఏకాదశి, సుదీనముల యందు ప్రతి సోమవారము ఏదో ఒక వారం నిర్ణయించుకొని ఆ మహనీయుల వారిని అక్కడక్కడ గ్రామస్తులు ఆహ్వానించి ఒక గ్రామంలో సభలు పెట్టించి ఆ మహనీయుల ద్వారా దివ్య సందేశాన్ని వినేవారు. ఆ మహనీయుల వారు ఒకరోజు ఆ గ్రామస్తులు ఆహ్వానించగా ఆసీనులై ఆ సభావేదిక పైన ఆసీనులై అందరికి ఉపన్యాసం చెప్తున్నారు. ఆ సభలో చాలామంది జనులు ఉన్నారు. అందులో ఈ శ్లోకాన్ని ఉపదేశం చేసినారు. ప్రాతద్యూత ప్రసంగేన మధ్యాహ్నే తు స్త్రీ ప్రసంగమః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులైనటువంటి వారు లేవగానే జూద ప్రసంగాన్ని ముందు పెట్టుకోండి, మధ్యాహ్నం వేళల్లో కేవలం స్త్రీ ప్రసంగాన్ని ముందు పెట్టుకోండి, రాత్రి వేళ చోర ప్రసంగాలు ముందు పెట్టుకోండి. అట్లా పెట్టుకున్న వాళ్ళు బుద్ధిమంతులు, భాగ్యవంతులు, అదృష్టవంతులని ఉపదేశం చేయుచుండగా ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళ దొంగలంతా సృష్టియాది నుంచి దొంగల గురించి చెప్పే పుణ్యపురుషుడు మనకు దొరికినాడు గురువుగారు. లేవగానే జూద ప్రసంగం మనకి ఈ 3 ఉన్నాయి. జూదం ఆడుతాము, స్త్రీ ప్రసంగాలు ఉన్నాయి, చోర ప్రసంగాలు ఉన్నాయి, దొంగ పని చేస్తాము, తప్పు పనులు చేస్తాము, జూదాలు ఆడుతాం. మన జీవితం అంతా ఇదే గడుస్తుంది మనకు. రాత్రి వేళలో చోర ప్రసంగం అన్నాడు. దొంగ పని మనం చేసేది రాత్రి వేళ దొంగ పని చేస్తుంటాము. ఉదయం లేవగానే కొంచెం జూదం ఆడుతూ ఉంటాము. మరి ఇవన్నీ కూడంగా మధ్యాహ్నం వేళ ఇవన్నీ కూడంగా ఈ 3 కూడంగా మనకు ఉన్నాయి. ఈ పుణ్యపురుషులు మన గురించి, దొంగల గురించి ఉపన్యాసం చెప్పే మహనీయుల వారు ఈనాడు మనం చూస్తున్నాం సృష్టి ఆది నుంచి అని ఆ సభలో ఉన్న. ఎందుకంటే జనులు ఎక్కడికి పోతే దొంగలు అక్కడికి పోతుంటారు కావున అక్కడ జనులు అధికంగా ఉన్నారు. ఏమన్నా డబ్బు దొరుకుతుంది, బంగారమో ఏదో దొరుకుతుంది, జనులు ఉన్న చోట ఏ విధంగా దోపిడీ చేయొచ్చు అనే భావన చేత దొంగలు అక్కడికి వచ్చినారు, సభలో మంచిగా కూర్చున్నారు. ప్రాతద్యూత ప్రసంగేన మధ్యాహ్నే తు స్త్రీ ప్రసంగమః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులైనటువంటి వారు లేవగానే జూద ప్రసంగాన్ని పెట్టుకొని మధ్యాహ్న వేళ స్త్రీ ప్రసంగాన్ని ముందు పెట్టుకొని రాత్రివేళ చోర ప్రసంగాన్ని ముందు పెట్టుకొని కాలం గడుపుకున్న వాళ్ళు పుణ్యపురుషులు అని చెప్పగానే ఆ దొంగలంతా ఆ సభలో ఉన్నవారు కరతాళాలు మ్రోగించినారు. మన గురించి మంచి ప్రసంగం చెప్తున్నాడు నుంచి ఆనంద పారవశ్యంలో మునిగిపోతున్నారు దొంగలందరూ. వెంటనే దాని వ్యాఖ్యానం చేసినారు. పుణ్యపురుషులారా,
జూద ప్రసంగం అనగా మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీతను పారాయణం చేసుకోండి. లేవగానే మధ్యాహ్నం వేళ స్త్రీ ప్రసంగము రామాయణంలో వచ్చేస్తుంది కావున స్త్రీ ప్రసంగం అధికంగా వస్తుంది కావున మధ్యాహ్నం వేళ రామాయణం చదువుకోండి. రాత్రి వేళ నవనీత చోరుడైనటువంటి వెన్నదొంగ చరిత్ర మొత్తము భాగవతంలో ఉంటుంది కావున ఆ చోర ప్రసంగాన్ని ముందు పెట్టుకోండి. భాగవతం చదువుకొని మీ జీవితాలు గడుపుకోండి అని ఉపదేశం చేసినాడు పండితుల వారు. ఆ మహానీల వారు చెప్పగానే తల దించుకున్నారు. ఈ దొంగలంతా భక్తుల ముందేమో తల దించుకున్నారు. ఈ మహానీల వారిని ఎందుకు పిలుచుకొచ్చినాము, ఈలాంటి ఉపన్యాసం చెప్తున్నారని చెప్పి భక్తులు తల దించుకోగా దొంగలు తల ఎత్తుకొని కరతాళాలను మ్రోగించినారు. భక్తులు బాధపడ్డారు. దీని వ్యాఖ్యానం చేయగానే దొంగలు తల దించుకున్నారు, భక్తులు తల ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ కరతాళాలు మ్రోగించినారు భక్తులంతా. దీని వ్యాఖ్యానం ఇది. అందుకోసమే వేదవ్యాస భగవానుల వారు అధ్యయనదానాన్ని మీరు యజ్ఞములు చేసుకోండి, అధ్యయనము శాస్త్ర పఠనము చదువుకోవాలా, ప్రతిరోజు శాస్త్రాధ్యయనం చేసుకోవాలి, గ్రంథాలు చదువుకుంటూనే ఉండాలా. ఎంత అనుష్ఠాన కాలంలో మీరు గ్రంథాలు ఎలా చదువుకోవాలంటే తపస్సు అన్నమంతా ఉండాలా, కూరంతా శాస్త్ర పఠనం ఉండాలా. ప్రబోధ కాలంలో అన్నమంతా శాస్త్ర పఠనం ఉండాలా, కూరంతా అనుష్ఠానం ఉండాలన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా సద్గ్రంథాలు చదవని రోజు మీరు నిద్రపోకూడదు. సద్గ్రంథాలు చదువుతుండగా మీ మనసుకు ఆహారం అవుతుంది, సద్బుద్ధి కలుగుతుంది, మీ సన్మార్గ ప్రవర్తకులై విహరించడానికి ప్రతిరోజు ఆధ్యాత్మిక సంపదను కూడబెట్టుకున్న వాళ్ళు అవుతారు. డబ్బు సంపాదించి తీసుకుపోయి బ్యాంకులో పెడుతుంటే ఎంత సంతోషపడతారో, తినుబండారములకు మేము ఆహార పానీయములకు మేము చేకూర్చుకున్నామని ఎంత సంతోషపడుతుంటారు. ఇది భావ్య సంపద. కానీ మనసు సంతోషించి ఆనంద స్థితిలో ఉండి బ్రహ్మానంద సుఖరంలో విహరించాలంటే సద్గ్రంథములు చదివి అది శ్రవణము మననం నిధిధ్యాసనం అది బాగా విని మననం చేసి నిధిధ్యాసన రూపేణ ఆచరణలో పెట్టుకున్నప్పుడే మీరు బ్రహ్మసుఖమును అనుభవిస్తారు, కైవల్యాన్ని పొందగలుగుతారు. యజ్ఞాధ్యయన దానాన్ని దాన ధర్మాదులు చేసుకోండి నాయనలారని వేదవ్యాస భగవానుల వారు ఉపదేశం చేస్తున్నారు. దానాదుల వల్ల అమోఘమైన పుణ్యం వస్తుంది. ఏ దానులు షోడశ మహాదానాలు ఉన్నాయి, కానీ వస్త్రదానము, గృహదానము, అన్నదానములు చాలా ముఖ్యమైనవి. ఈ 3 చేసుకుంటే చాలు. ఉంటే అన్ని దానాలు చేసుకోండి. ఈ 3 ఉంటే చాలు. మీకు ఉండటానికి ఇల్లు, కట్టడానికి వస్త్రము, తినటానికి అన్నం, ఈ 3 ఉంటే చాలు కదా మానవాళికి. ఇంతే కదా కోరుకునేది మానవులంతా. అందుకోసమే మానవ జన్మ ఎత్తినందుకు మీరు భగవదార్పణ బుద్ధితో ఈ కర్మలు చేసినారనుకో, భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తినిచ్చి ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి దానివల్ల జ్ఞానం వల్ల మీరు కైవల్యాన్ని పొందగలుగుతారు. ఈ నిష్కామ కర్మయోగం ఆచరిస్తున్నటువంటి పుణ్యపురుషులకు మోక్షం సిద్ధిస్తుంది. ఇది సత్యము. అందుకోసమే మీరు నిష్కామ కర్మయోగం యోగులు కండిని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అందుకోసమే దాన ధర్మాదులు చేస్తున్నప్పుడు మీరు భగవదార్పణ బుద్ధితో దాన ధర్మాలు చేసినప్పుడు భగవంతుడు సంతోషపడతాడనమాట. ఆ భగవంతుడు సంతోషపడితే చాలు. ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల మీకు జ్ఞానోదయం కలిగి జ్ఞానం వల్ల కైవల్యాన్ని పొందగలుగుతారు, జీవుడు తరించగలుగుతాడు. అందుకోసమే యజ్ఞాధ్యయన దానాన్ని పెట్టిన దినముల లోపల నట్టడువలకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. మీరు చేసి పుట్టితే చాలు, అన్నదానాలు చేసి పుట్టితే మీరు భగవదార్పణ బుద్ధితో చేస్తే భగవంతుడు ముక్తినిస్తాడు.
కానీ మీరు కోరికలతో మీరు యజ్ఞయాగాదులు పుణ్య కార్యక్రమంలో చేసి ఆ ఫలితాన్ని ఆశిస్తే ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. అది సత్యమే. అందుకోసం పెట్టి పుట్టితెరా వచ్చి జనముల మీకు ఎంటాడుతుంది ఆ పుణ్యము. అరణ్య పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. పెట్టి పుట్టితే అరణ్యానికైనా వస్తుంది, పెట్టక పుట్టినామనుకో బంగారు కొండపైనున్నా నీకు మాత్రము ఆకలి బాధ తప్పదు అన్నారు. అందుకోసమే కర్ణుడు అన్ని దానములు చేసినాడు, అన్నదానం చేయలేకపోయినాడు. వచ్చిన వారికి సువర్ణదానం చేసేవారు, భూదానాలు చేసేవారు, గోదానాలు చేసేవారు, అన్ని దానాలు చేసేవారు, అన్నదానం మాత్రం చేయలేకపోయినారు. కృష్ణ పరమాత్మ సంతసించి కర్ణుడు చాలా పుణ్యాత్తుడు, మరణిస్తాడు, మరణించిన తర్వాత స్వర్గాన్ని పొందుతారు. ఎందుకంటే రణరంగంలో మరణించిన వారు వీర స్వర్గాన్ని పొందుతారని శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. అందుకోసమే కర్ణుడు అట్టి స్వర్గమును పొందినప్పటికైనా ఆహార పానీయాలు ఉండాలని ఆ భగవంతుడు సంతసించి కర్ణుని దగ్గరికి ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళేసి, మహాత్మా నాకు అన్నం పెట్టండి, భవాన్ భిక్షాం దేహి అన్నాడు. భవతీ భిక్షాం దేహి అన్నాడు. భవాన్ అంటే ఇక్కడ భవతీ భిక్షాం దేహి అని పలికినాడు. అమ్మా అన్నం పెట్టనగానే కర్ణుడు లోపలి నుంచి వచ్చేసి, మహాత్మా అక్కడ ఒక ఇల్లున్నది, దుర్యోధను ఇల్లు చూయించినాడు, అక్కడికి వెళ్ళండి, ఆయన అన్నం పెట్టుతాడు. దుర్యోధనుడు మాత్రం అన్నదానాలు చేసేవాడు. అక్కడికి వెళ్ళండి అన్నదానం చేస్తారంటే వేరే ఇల్లు చూయించినప్పుడు అక్కడికి వెళ్ళినాడు. కృష్ణ పరమాత్మ సాధు రూపంలో యతీశ్వరు రూపంలో వచ్చేసి అక్కడ అన్నదానం అడిగినాడు. అక్కడికి వెళ్ళండి అని కర్ణుడు చెప్పగా అక్కడికి వెళ్ళిపోయినాడు, అదృశ్యమైపోయినాడు. పెట్టనప్పటికైనా ఒక మార్గాన్ని చూయించినందువల్ల కర్ణునికి ఆ పుణ్యం ఏర్పడింది. మరణించిన తర్వాత స్వర్గానికి చేరినాడు. ఆకలి బాధతో తల్లడిల్లుతూ ఉండగా, కృష్ణ ఇది ఏమిటి, నేను ఏం పాపం చేసినాను, ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చినాను కదా, నేను ఎందుకు ఈ ఆకలి బాధని కృష్ణుని ప్రార్థించగానే ఆకలి బాధతో పరితపిస్తూ కృష్ణాని అక్కడ కృష్ణుని ప్రార్థించగానే కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై, కర్ణ అన్ని దానాలు పెట్టిన వారికి ఏదైనా గతి ఉంటుంది సుమా, పెట్టిన వారికి ఏది సిద్ధించదు కర్ణ. నువ్వు అన్నదానాలు చేయలేదు, సువర్ణదానాలు చేసినావు, బంగారు దానాలు చేసినావు, ఈనాడు బంగారు శిలలపైన ఉన్నావు, నీకు అన్నీ ఉన్నాయి కానీ అన్నదానం లేదు అంటే, కృష్ణ నాకు ఎట్లా క్షుద్బాధ నివారణం కావాలంటే, ఈ క్షుద్బాధ నివారణమైన సంతోషంగా ఉండాలంటే ఈ ఆకలి బాధ ఎలా తీరుతుంది కృష్ణ అని ఏడవగా, అందుకోసమే నీకు పుణ్యం కలిగించినాను. భవతీ భిక్షాందేహి అని నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పలాని ఇంటికి వెళ్ళని వ్రేలు చూయించినారు మీరు, ఆ పుణ్యము కొంచెం నీకు దక్కింది కన్నా ఆ వ్రేలు నోట్లో పెట్టుకో, నీకు క్షుద్బాధ నివారణమవుతుందని కృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినాడు స్వర్గంలో. ఆ వ్రేలు నోట్లో పెట్టుకొని చేకినాడు. పిల్లవాడు ఆకలి అయినప్పుడు వ్రేలు నోట్లో పెట్టుకొని అమ్మ పాలు త్రాగుతున్నాను భావన చేత వ్రేలు చేకినందువల్ల ఏ విధంగా క్షుద్బాధ నివారణమైందో కర్ణుడు ఆ వ్రేలు పెట్టుకొని తలా చప్పరిస్తూ ఉన్నప్పుడు క్షుద్బాధ నివారణమైందంట కర్ణునికి. మరి ఒక మార్గాన్ని చూయించినంత మాత్రాన్ని అంత పుణ్యం ఉన్నప్పుడు అన్నదానాలు చేస్తే ఇంకెంత పుణ్యం ఉంటుందో కొంచెం ఆలోచన చేసుకోండి మీరు. అందుకోసమే అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్న ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానములకెల్లా ఎన్నో దానాలు ఉన్నాయి, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అన్నదానం చేసుకోవాలా, వస్త్రదానం చేసుకోవాలా, గృహదానం చేసుకోవాలా. గృహదానం చేసుకుంటే కొంచెం కర్మశేషం ఉన్నప్పుడు మళ్ళీ పుట్టాలనుకున్నప్పుడు ఇండ్లు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, అన్నం ఉంటుంది. మూడు ఉంటే చాలు ఆ భగవంతుని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మలో తప్పిపోయినా వచ్చే జన్మలో ముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు చేసుకోవాల్సిందే ప్రతి మనిషి. అందుకోసమే పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములు, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. సుమతీకారుడు చెప్పినాడు. సుమతీ శతకంలో ఈ పద్యం ఉంది, మీరు చూసుకొనవచ్చును. అందుకోసం
పెట్టి పుట్టితే అరణ్యానికైనా నట్టడవులకైనా వచ్చు నానార్థములన్నారు. మీరు ఏది చేసుకుంటారో అట్టి ఆహారములు అరణ్యానికైనా వస్తాయి వచ్చే జన్మలు అన్నారు. పూర్వకాలంలో జరిగిన విషయం. ఒక పండితుల వారు, జ్యోతిష్యుల వారు కరెక్ట్గా జ్యోతిష్యం చెప్తాడు. పుట్టిన తేదిస్తే తిథి నక్షత్ర వారాలు బట్టి కరెక్ట్గా చెప్పేస్తాడు. ఒక తర్కము కలిగినటువంటి శాస్త్రాలకు చదువుకున్నాడు. అయినప్పటికైనా ఈ దేవునిపైన శాస్త్రాలపైన కొంచెం శుష్క వేదాంతి. ఎక్కడున్నాడు దేవుడి శాస్త్రాలు కల్లా అన్నీ వేస్ట్, ఇంతకాలం చదివి వేస్ట్ అయిందని చెప్పి కొంచెం శుష్క వేదాంతుడై కొంచెం అజ్ఞాని అయి ఆ పండితోత్తముల వారి దగ్గరికి వెళ్ళి, ఆ జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళి, శాస్త్రములన్నీ కల్లా అసత్యములు, నువ్వు చెప్పే జ్యోతిష్యం గుణంగా వేస్ట్ అని ఏదోదో తిట్టినాడు. శాస్త్రములు ఎప్పుడు అసత్యము చెప్పయి, సత్యమే చెప్పుతాయి అన్నారు. సరే, నేను రేపు ఏం చేస్తానో చెప్పు అని అడిగినాడు. పుట్టిన తేదీని బట్టి అనగా ఆ తిథిని పట్టి ఆ నక్షత్రమును పట్టి కరెక్ట్గా లెక్కించినాడు. రేపు 12 గంటలకు నీవు షడ్రసోపేతమైన ఆహారము తింటావు. పూర్వ పుణ్యము నీకున్నది. ఈ తిథి నక్షత్ర వార యోగాలను బట్టి చేసిన పుణ్యాన్ని బట్టి ఈ జన్మలో మీరు షడ్రసోపేతమైన ఆహారము రేపు 12 గంటలకు తింటారని కరెక్ట్గా చెప్పేసినాడు. నేను తినను అంటే తినకున్నా నీకు ఆ పుణ్యం తినిపిస్తుందన్నారు పండితుల వారు. సరే, ఒకళ్ళ నేను ఆహారం తినకపోతే నా శాస్త్రాలు పక్కకు పెట్టి నీకు శిష్యుని అవుతాన్నాడు పండితోత్తముల వారు. సరే, ఒకళ్ళ నువ్వు తింటే నీకు నేను శిష్యుని అవుతా. నీ శాస్త్రం సత్యమైతే నేను నీకు శిష్యుని అవుతాను. నేను నాస్తికత్వాన్ని వదిలేస్తే ఆస్తిక మార్గాన్ని నేను అనుసరించి నీకు శిష్యుని అవుతాను. ఒకళ్ళ ఆ 12 గంటలకు షడ్రసోపేతమైన ఆహారము తినకపోతే నా శాస్త్రముల కల్లా అన్నీ వదిలేసేసి నేను నాస్తికునై నీకు శిష్యుని అవుతాను అని ఇద్దరు ఒట్లు పెట్టుకున్నారు. 12 గంటలు ఇంకా కావస్తుంది, ఊర్లో ఉంటే మిత్రులు పెడతారు అని గ్రామం బయటికి వెళ్ళిపోయినాడు. అక్కడుంటే ఎవరైనా మిత్రులు పిలుచుకపోయి పెట్టుతారని చెప్పి భయం వల్ల నా షరతు నెగ్గించుకోవాలా, నా ప్రజ్ఞ నెరవేర్చుకోవాలా, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలని చెప్పి నేరుగా అరణ్యానికి వెళ్ళిపోయినాడు. దారెమ్మడి అరణ్యానికి వెళ్ళిపోయినాడు. ఆ అరణ్యానికి ఎవరు వస్తారని చెప్పి ఆ మధ్యలో పూర్వకాలంలో వచ్చిపోయే దారుల యందు అక్కడ బావులు, చేదురు బావులు త్రవ్వి వచ్చే దారిలో మధ్యలో భోజనం చేస్తారు, నీరు త్రాగుతారని అక్కడ వటవృక్షములు, మంచి మంచి చెట్లు నాటేవాళ్ళు. విశాలమైనటువంటి అరణ్యముల యందు ఒక్క సదరమైన భూమి చేసేసి అక్కడ అన్నసత్రాలు నిర్మింపచేసేసి చెట్లు పెట్టేవాళ్ళు, చేదురు బావులు త్రవ్వుతూ అన్నదానాలు చేసేవాళ్ళు. అనుకూలం లేని చోట ఆ మధ్యలో చెట్లు నాటేసి చేదురు బావులు త్రవ్వుతూ ఉండేవాళ్ళు పుణ్యపురుషులు పూర్వకాలంలో. ఆ అరణ్యంలో ఒక చేదురు బావి త్రవ్వినారు, ఒక పెద్ద మర్రి చెట్టు నాటినారు. అది ఇంతింతై పెద్ద మానైపోయింది. ఒక మహారాజు యొక్క కుమారుని వివాహం చేసినారు. ఆ బండ్ల నిండుగా ఆహారాలు నింపుకున్నారు. కొన్ని వందలాది మంది కూడా ఆభరణాలు ధరించినారు. పెళ్ళిళ్ళంటే అందరు వేసుకొని పోతారు కదా, ఆభరణాలు ధరించి నేరుగా ఆ బండ్లపైన అరణ్యం నుంచి వెళ్ళిపోవాలి. ఆ వధూవరులు ఉన్నారు, పెళ్ళి అయిపోయింది. ఆ వధూవరులతో పాటు అందరూ కూడా మధ్యాహ్నం వేళల్లో అక్కడ పోయి అరణ్యంలో భోంచేయవచ్చు, అక్కడ ఒక చేదుడు బావి ఉన్నది అని అనుకొని ఒక బండ్ల నిండుగా ఆహారం పెట్టుకున్నారు, ఆభరణాలు ధరించుకొని అందరు కలిసి ఆ బండ్లపైన వస్తున్నారు. అరణ్యం మధ్యలోకి వచ్చేసినారు. అక్కడ ఎంతోమంది చాలామంది దొంగలు ఆహారం లేక, సంపదలు కొల్లగొట్టలేక బాధపడుతూ ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నారు దొంగలంతా. ఆ దొంగల గుంపు వీళ్ళందరి ఆ కొండలపైన అక్కడ దూరం నుంచి చూసినారు, అంతా గ్రహించినారు. వాళ్ళందరూ కూడా ఇస్తారులు వేసుకున్నారు. ఆహార లడ్లు, పాయసము, మున్నగ అన్నీ పెట్టుకున్నారు తిందామని. వెంటనే ఆ దొంగలు వచ్చేసినారు, కర్రలు తీసుకుని అందరినీ కొట్టేసినారు. ఆభరణాలు అన్నీ దోపిడీ చేసినారు. వెళ్ళిపోండి అని అందరూ కొట్టేసేసినారు. ఈ ప్రతిజ్ఞ చేసినాడు కదా, నేను 12 గంటలకు అన్నం తినని చెప్పి ముందుగానే వెళ్ళి ఆ మర్రి చెట్టు ఉంది కావున ఆ మర్రి చెట్టు ఎక్కినాడు. ఈ 12 గంటల సూర్యుడు మధ్యాహ్న స్థితి నుంచి పడమర భాగం వెళ్ళిపోయినాడో
అప్పుడు ఆ జ్యోతిష్యుల వారిని తిట్టి అతను శిష్యుని చేసుకోవాలా, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనే భావన చేత సూర్యుని చూసుకుంటూ ఆ చెట్టు పైన కూర్చున్నాడు. ఇంకెవరైనా చూస్తారని చెప్పి ఆ మర్యాకులన్నీ కప్పుకున్నాడు వంచి, మంచి ఎవరికి అవపడకుండా. ఈ దొంగలు వీళ్ళని కొట్టినారు కావున, ఆభరణాలు దోసుకున్నారు కావున వీళ్ళందరూ ఏడ్చుకుంటా బాధపడుతూ వెళుతున్నారు. ఇస్తర్ల నిండుగా అన్నం వడ్డించబడింది. దొంగలు బాధపడుతున్నారు, తల్లడిల్లుతున్నారు కావున, ఆహారం లేక బాధపడుతున్నారు ఇంతకాలం కావున. డబ్బు దొరికింది, సొమ్ములు బాగా దొరికినాయి, అన్నం కూడా వడ్డించబడి ఉంది, మన అదృష్టమే అదృష్టం అనుకొని అందరూ కూర్చున్నారు, తినబోతున్నారు. ఆ దొంగల యజమానుండి, మిత్రులారా మీరు తినబోకండి, ఈ మహారాజులు ఈ విధంగా మనం దొరకతలేమని చెప్పి ఈ విధంగా వధూవరుల వేష రూపంలో కొంతమంది ఇతన్ని ఏర్పాటు చేసి ఈ బండ్లపైన ఆహారాలు తీసుకొచ్చి ఇలా విషం పెట్టి ఇట్లా వడ్డిస్తూ ఈ విధంగా నటించినారో ఏమో, తిన్న తర్వాత మనం మరణిస్తారో ఏమో, మరణిస్తాం మనము, తిన్న తర్వాత మీరు అందరూ మరణిస్తారు, నేను మరణిస్తాం, ఏం లాభం, మనకు డబ్బు దొరికింది కదా, కొంచెం ఓపిక పట్టుకుంటే వెళ్ళిపోదాము, ఇంకో దగ్గర భోంచేద్దామని చెప్పి అనుకున్నారు. మీరు తినవద్దు నా ఆజ్ఞ అన్నాడు దొంగల యజమాని. అన్ని బాధల కన్నా ఆకలి బాధ పెద్దది, అది వర్ణించలేము. ఆకలి బాధ తీర్థశాల అన్నీ ఉన్నట్టే, ఆకలి బాధ ఉంటే అన్నీ లేనట్టే. అందుకోసమే ఆ దొంగల యజమాని చెప్పగానే తల్లడిల్లుతూ బాధపడుతూ ఒక్కొక్కరు ఏడ్చుకుంటున్నారు. మనకు ఆహారం లేక 2-3 రోజులు అయింది, చచ్చినా సరే అనుకున్నారు. అయితే యజమాని మాటలు వినాలని తల్లడిల్లుతూ బాధపడుతూ పైకి చూసినారు. దిక్కులు చూస్తూ పైకి తలబెట్టి పైకి ఎత్తుకొని బాధ చేత పైకి చూసినారు. చూడగానే ఆ చెట్ల పైన కళ్ళెళ్ళబెట్టి చిన్న కిందికి చూస్తున్నాడు ఒక ఆయన. అప్పుడు వెంటనే నాకు ప్రాణము, అన్నం లేక ప్రాణం పోతూ దిక్కులు చూస్తూ తల్లడిల్లుతున్నటువంటి మనిషికి వెంటనే ప్రాణం వచ్చినట్టు ఉత్సాహం కలిగింది. మిత్రమా మిత్రమా, ఇంతమంది ప్రాణాలు నువ్వు కాపాడినావు, యజమానంటే ఇట్లుండాలా, ఓ నిజంగా ఇందులో అన్నంలో విషం కలిపినారు, మనం తిన్న తర్వాత భోంచేసిన తర్వాత మరణించిన తర్వాత ఈ విషయమంతా, ఈ విషయాన్ని గ్రహించి చూసి తన యజమానికి చెప్పాలని ఒకడు చెట్టు పైన కూర్చొని ఉన్నాడు, నీ మాట సత్యం అని చెప్పి జయజయలు పలికినాడు. అందరూ జయజయలు కొట్టినారు యజమానికి, ఇంతమందిని కాపాడినావు, ప్రాణాలు కాపాడినావు అని చెప్పి. అందరికి ఆవేశం, కోపం వచ్చింది. పైన రా భోంచేతరా అన్నారు. రమ్మంటే రాలేదు. ఎంత చెప్పి నేను అన్నం తిననని ప్రతిజ్ఞ చేసినాడు కదా, నువ్వు ఎంతమంది ప్రాణాలు తీస్తావని చెప్పి ఇద్దరు వెళ్ళినారు, లాక్కొని వచ్చేసినారు చెట్టుపై నుంచి. తినమన్నారు, తినలేదు. కొట్టినారు, కొట్టినా తినలేదు. కొట్టినా తినకపోతే ఇలా విషయం కలిపినాడని చెప్పి వాళ్ళకు అలా అనుమానం జటిలమైపోయింది అక్కడ. ఎందుకు తినమని చెప్పి కూర్చుండబెట్టి గట్టిగా పట్టుకొని, చిన్న పిల్లవారు అమృతాంజన్ అనగా కొన్ని ఔషధములు పోయిచుండగా పిల్లవాడు త్రాగకపోతే చిన్నప్పుడు తాళం చెవ ఏదో పెట్టేసి ఎలా పోస్తారో ఆ విధంగా ఇతడు ప్రతిజ్ఞ చేసి అన్నం తిననని చెప్పి ప్రతిజ్ఞ చేసినాడు. కావున ఎందుకు తినవు, ఎంతమంది ప్రాణాలు తీస్తావు, నువ్వు చావాలా, మేము చూడాలని చెప్పి నోట్లో కర్ర పెట్టినారు చిన్నది, పాయసం పోసినారు, లడ్డు పెట్టినారు, అన్నం పెట్టినారు, రకరకాలు షడ్రసోపేతమైన ఆహారాలు తెచ్చుకున్నారు. కావున వడ్డించబడింది. ఇంకా కూడా అక్కడ వడ్డించేలాగున ఆహారాలు అండలల్లో ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చినారు, అన్ని ఆహారాలు పెట్టినారు. ఇందులో ఎంత విషం ఉందో అందులో ఎంత విషం ఉందని అన్ని రకాలమైన ఆహారం పెట్టినారు. ఈయనకు పెడుతూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, కడుపు నిండింది. గంట సేపు 2 గంటలు చూసినారు. మరణించలే, బాగున్నావు, ఎందుకు మరణించలే, ఎంతమంది చంపాలనుకున్నావు కదా, మరి ఎందుకు నీకేమన్నా తంత్రశక్తి మంత్రశక్తి ఏమైనా నేర్చుకున్నావు, నువ్వు చావడం లేదు ఎందుకు అంటే ఇంత విషం కలిపినావు కదా, కలిపి మేము తిన్న తర్వాత మరణించాలని చూసుకుంటూ పైన ఉన్నావు కదా, నువ్వు చావడం లేదు ఎందుకు అన్నారు. అనుమానం వచ్చి వాళ్ళు, లేదు ఓ జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళి నేను
మీ శాస్త్రములు కళ్ళ అంటే సత్యములు శాస్త్రములు, అవి అసత్యములు చెప్పే, నేను చెప్పే మాటలు సత్యములని ఆ పండితోత్తముల వారు చెప్పినారు. అయితే రేపు 12 గంటలకు ఏం చేస్తానో చెప్పు అంటే, రేపు 12 గంటలకు షడ్రసోపేతమైన ఆహారం నువ్వు తింటావని నాకు చెప్పినారు. వండరులము ప్రతిజ్ఞలు చేసుకున్నాం. నీ మాట అసత్యమైతే నువ్వు నాకు శిష్యుని కావాలా, నేను నా ప్రతిజ్ఞ నెరవేరలేదనుకో, అప్పుడు ఒక్కరి ప్రతిజ్ఞలు ఒకరు చేసుకున్నాం వండరలము. ఒక్కరి ప్రతిజ్ఞలు ఒకరు నెరవేరితే వండరులకు ఒక్కొక్కరు శిష్యులం కావాలా అని మేము ప్రతిజ్ఞలు చేసుకున్నాము. పండితోత్తముల వారి యొక్క వాక్ అసత్యమైతే అదే నాకు శిష్యుడు అవుతాడు. నేను 12 గంటలకు షడ్రసోపేతమైన ఆహారం తినకపోతే నేను శిష్యుని అయిపోతాను, తినకపోతే అతడు శిష్యుడు అవుతాడు, తింటినా నేను అతను శిష్యుని అవుతానని ప్రతిజ్ఞలు చేసుకున్నాము. అందుకోసము పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి అన్నారు. నైనా పెట్టి పుట్టినానంట, నాకు అరణ్యం వచ్చినా సరే తినొద్దన్నా మీ ద్వారా ఆ పుణ్యం తినబెట్టింది నాయనా అని ఏడ్చినాడు ఆయన. నేను అతని శిష్యుని కావాల్సిందే కదా. శాస్త్రము సత్యము, శాస్త్రము సత్యమని చెప్పి జయ జయధ్వానాలు పలుకుతూ కరతలాలు మ్రోగిస్తూ, నాయనలారా మీరు ఈ జన్మలో పాపం చేస్తున్నారు, మీరు అలా సొమ్ములు లాగినారు, దొంగిలించినారు, దీనితో వడ్డీతో పాటు వాళ్ళకి ఇవ్వవలసింది, ఇలాంటి పనులు చేయదునైనా శాస్త్రములు సత్యము, పురాణములు సత్యము అని చెప్పుతూ అప్పుడు పుణ్యపురుషుడుగా తయారైనాడు. ఆ దొంగలకు కూడా ఉపదేశం చేసినాడు. ఇలాంటి దొంగ పనులు మీరు చేయకండి, శాస్త్రములు యందు చెప్పినట్టు సద్గురువులు చెప్పినట్టు మీరు ఆచరించండి అని మంచి మాటలు చెప్పుతూ వెళుతూ ఆ జ్యోతిష్యుల వారి యొక్క పండితోత్తముల వారి యొక్క పాదాలపైన పడి శిష్యుడై ఇట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ముక్తాత్ముడైపోయినాడు. ఆ నాస్తికుడు కూడా ముక్తాత్ముడైపోయినాడు. అందుకోసమే వేదవ్యాస భగవానుల వారు యజ్ఞాధ్యయన దానాన్ని, మీరు దాన ధర్మాలు చేసుకోండి, భగవదార్పణ బుద్ధితో దాన ధర్మాలు చేసుకుంటే మీకు మోక్షం సిద్ధిస్తుంది, కొంచెం కర్మశేషం ఉండినా వచ్చి జన్మకైనా మీకు ఉంటుంది సుమా అని వేదవ్యాస భగవానుల వారు యజ్ఞం చేయడము ధర్మము, అధ్యయనం చేయడము ధర్మము, దాన ధర్మాదులు అన్నదానాదులు మొత్తము ఏ దానము చేసినా అది ధర్మమే అనబడుతుందని వేదవ్యాస భగవానుల వారు శిష్యలోకానికి ఉపదేశం చేసినటువంటి దివ్య సందేశం ఇది. యజ్ఞాధ్యయన దానాన్ని తపః సత్యం క్షమాదమ, తపస్సు చేయడమే ధర్మము. తపస్సు అనగా అన్నీ వదులుకోవడం, అన్నీ వదులుకొని ఏకాంతవాసి అయి అన్ని మమకారాలు వదిలి దేహం పైన దేహదృష్టి వదులుకొని ఆత్మదృష్టి అలబర్చుకోవాలి. బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవ చ ఇత్యేతత్తపసో రూపం సుఘోరం సుదురాశదం. మనుస్మృతిలో మను మహర్షి ఉపదేశం చేసినాడు. మనసశ్చేంద్రియానాంచ ఐకాగ్రం పరమంతపః. మనసు బుద్ధి ఇంద్రియాదులను అంతఃకరణమును కర్మేంద్రియమును జ్ఞానేంద్రియములను అన్నీ జయించాలా, జయించడమే తపస్సు అని మనుస్మృతిలో మను మహర్షి ఉపదేశం చేసిన దివ్య సందేశం ఇది. అందుకోసమే బ్రహ్మచర్య వ్రతాన్ని పూనాల, కాంతా కనకాలను ముట్టకూడదు. తపస్వి ముక్తిని పొందాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాంతా కనకాలకు దూరం ఉండాలా. అందుకోసమే తపస్సు చేసుకోండి, తపస్సు చేయడమే ధర్మం అన్నాడు వేదవ్యాస భగవానుల వారు. అందుకోసమే బ్రహ్మచర్యము జపము చేసుకోవడము, మౌనంగా ఉండడము, బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ. నిరాహారులే అధిక దేవుడిచ్చినని చెప్పి రకరకాలమైన భోజనాలు తింటూ ఎంత అన్నం తిన్నావో అంత నిద్ర అవసరము, ఎంత నిద్ర అవసరమో మళ్ళీ తమోగుణం నీకు ప్రాప్తిస్తుంది. అందుకోసమే మితమైన ఆహారం తింటూ మితమైన నిద్రం కలిగి సదా పరమాత్మ చింతన చేస్తూ మీరు బ్రహ్మచర్య వ్రతాన్ని పూని మనసును అంతఃకరణం అనగా మనసు బుద్ధి చిత్తం అహంకారాలను జయించి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియాలను జయించి సదా పరమాత్మ చింతన చేస్తారో అది
తపస్సు అనబడింది అని చెప్పబడింది. అందుకోసమే బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇత్యేతత్ తపసో రూపం సుఘోరం సుదురాశదం. ఇది తపస్సు యొక్క స్వరూపము. ఇట్లా తపస్సు చేసుకోండి. తపస్సు అనగా శిష్యుడు గురు సేవ చేసుకోవడం అది తపస్సు. కుమారుడు తల్లిదండ్రుల సేవ చేసుకోవడం తపస్సు. కోడాళ్ళు అత్తమామల సేవ చేసుకోవడం తపస్సు. కుమారుడు తల్లిదండ్రుల సేవ చేసుకోవడం తపస్సు. చిన్నలు పెద్దలను గౌరవించడం తపస్సు. పరమాత్మ కర్తవ్య కర్మలు చేసుకుంటూ కర్మయోగంలో సదా పరమాత్మ చింతన చేస్తూ నిష్కామ కర్మయోగులై విహరించడం అది తపస్సు అని శాస్త్రముల యందు పురాణముల యందు చెప్పబడినటువంటి దివ్య సందేశం ఇది. అందుకోసమే తపస్సు చేసుకుంటూ మీ జీవితాలు గడుపుకోండి. ఇదే సనాతన ధర్మం అని వేదవ్యాస భగవానుల వారు ఇది వనపర్వంలో ఉపదేశించినటువంటి దివ్య సందేశము. యజ్ఞాధ్యయన దానాని తపః సత్యం. సత్య మార్గంలో పయనించండి. సత్యము పలకడమే ఒక ధర్మము. అది సనాతన సత్య మార్గంలో పయనించిన వాళ్ళు సనాతన ధర్మ మార్గంలో పయనించిన వాళ్ళు అవుతారు సుమా. సత్యము చాలా గొప్పది. ఆ సత్య మార్గంలో పయనిస్తున్నటువంటి వారికి సమస్తము సిద్ధిస్తుంది. సత్యం పలుకుతూ ఇది కావాలంటే అది నీకు వచ్చి చేరుతుందన్నమాట. అందుకోసము ఎప్పుడు మీరు సత్యమే పలకండి, అసత్యాలు పలకబోకండి. అసత్యము పలుకుతున్నటువంటి వారికి తనలో ఇంద్రియాలు జయించలేరు. వాళ్ళు కామక్రోధ లోభ మోహ మదమ ఆశ్చర్యములను దానిని జయించలేరు. వాళ్ళు దానికి వశమైపోతారు. అసత్యం పలుకుతున్నటువంటి వారు సత్య మార్గంలో పయనిస్తున్నటువంటి పుణ్యపురుషులు అరిషడ్వర్గాలను జయించగలుగుతారు. అందుకోసమే వరంకూప శతాత్వాపి వరం వాపి శతాత్క్రతు వరం క్రతు శతాత్పుత్ర సత్యం పుత్ర శతాత్వరం. మహాభారతంలో ఆది పర్వంలో ఈ శ్లోకం మీరు చూసుకొనవచ్చును. దుష్యంత మహారాజుకు శకుంతల ఉపదేశం చేస్తుంది. ప్రాణేశ్వర, నన్ను చేబట్టి నువ్వు నా ధర్మపత్ని కావు అంటున్నావు, కానీ ఇది సత్యము సుమా. అసత్య మార్గంలో పోకండి మీరు. ఆదిత్య చంద్రావనిలానలౌ చ ద్వౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రశ్చ ఉభే చ సంధి ధర్మశ్చ జానాసి నరస్య వృత్తిం. 14 మందిని సాక్షులుగా పెట్టినాడు భగవంతుడు. సత్యము పలుకుతున్నారా అసత్యం పలుకుతున్నారని చెప్పి ఆ 14 మంది సాక్షులు ఈయన కరెక్ట్ అయిన మంచి అని ఎప్పుడైతే ఆఖరిలో తీర్మానం జరుగుతుంది, మరణించినప్పుడు పుణ్యపురుషుడా పాప పురుషుడా అని వాళ్ళు తేల్చేస్తారు. పృథివీ జలము అగ్ని ఆకాశములు పంచభూతములను పెట్టినాడు, సూర్యచంద్రులను పెట్టినాడు, ఉదయ సంధ్య సాయం సంధ్య పెట్టినాడు, హృదయ దేవతను పెట్టినాడు, ధర్మదేవతను పెట్టినాడు. ఆదిత్య చంద్ర వనిల అనలౌచ దౌర్భూమిరాపో హృదయం యమశ్చ హృదయ దేవతను పెట్టినాడు. ఆహశ్చ రాత్రశ్చ ఉభే చ సంధ్యే రాత్రి పగలు పెట్టినాడు, ఉదయ సంధ్య రాత్రి సంధ్య పెట్టినాడు, సూర్యచంద్రులను పెట్టినాడు. ఆదిత్య చంద్ర వనిల అనలౌచ దౌర్భూభిరాపో ద్యౌభూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రంచ ఉభే చ సంధి ధర్మశ్చ జానాసి నరస్య వృత్తిం. ధర్మదేవతని పెట్టినాడు. ఈ 14 మంది సాక్షులు పెట్టినాడు భగవంతుడు. ఈ 14 మంది సాక్షులకు నువ్వు ఆదర్శపుత్రుడవై ఇంటివా, పుణ్యపురుషుడని వాళ్ళ ద్వారా అనిపించుకుంటివా, నీకు ముక్తి లభించినట్టే, వాళ్ళు తరించినట్టే. సూర్యచంద్రులు చూస్తున్నారు. ఉదయం పూట సూర్యుడు పోతాడు కదా, రాత్రిపూట ఎవరని మీరు అనుకోవచ్చు. చంద్రభగవానుడు ఉన్నాడు. అయ్యో చంద్రభగవానుడు ఒకసారి వస్తుంటాడు ఒకసారి రాడనుకుంటే రాత్రి దేవత ఉన్నది కదా. ఉదయ సంధ్య ఉంది, రాత్రి సంధ్య ఉన్నది, సూర్యచంద్రులు ఉన్నారు, హృదయ దేవత ఉన్నది, ధర్మదేవత ఉన్నది, యమధర్మరాజు ఉన్నాడు, పృథివీ భూదేవి జలదేవత ఉన్నది, గంగామాత, పృథివీ జలము అగ్నిదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు ఉన్నాడు, ఆకాశవాణి ఉన్నది, ఈ పంచభూతములు ఉన్నారు. ఈ సూర్యచంద్రులు, ఉదయ సంధ్య సాయం సంధ్య, ధర్మదేవత, హృదయ దేవత,
వీళ్ళందరూ కూడా సాక్షి స్వరూపులై అందరి యొక్క కర్మలు చూసేలాగున భగవంతుడు నిర్ణయించినాడు. అందుకోసమే వీరి యొక్క కరుణాకటాక్షాన్ని పొందాలంటే మీరు అహర్నిశలు ఎప్పుడు కూడా 24 గంటలు కూడా సత్య మార్గంలోనే పయనించాలి. అసత్య మార్గంలో పయనిస్తారా వీరు వెంటనే భగవంతునికి తెలియచేస్తారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందలేరు. అందుకోసం ఎప్పుడు సత్యవాక్యములు పలుకుతున్నటువంటి వారికి అమోఘమైనటువంటి పుణ్యం ఉంటుంది. అది ఎంత? వరం కూప శతాత్వాపే వరం వాపి శతాత్క్రతు వరం క్రతు శతాత్పుత్ర సత్యం పుత్ర శతాత్వరం. 100 నూతు బావులు, చిన్న బావులు, చేదుడు బావులు ఉంటాయి కదా, 100 బావులు త్రవ్య బదులు ఒక దిగుడు బావి త్రవ్విస్తే అంత పుణ్యం ఇందులో ప్రాప్తిస్తుంది. 100 దిగుడు బావులు త్రవ్య బదులు ఒక క్రతువు చేస్తే అంత పుణ్యం అందులో ప్రాప్తిస్తుంది. 100 మహాక్రతువులు చేస్తే ఎంత పుణ్యమో ఒక పుత్రుని కంటే ఒక సుపుత్రుని కంటే అంత పుణ్యం ఉంటుంది. 100 మంది సుపుత్రులను కనే బదులు ఒక సత్యం వలికితే అంత పుణ్యం అందులో ఉన్నది. అంత పుణ్యం అందులో ప్రాప్తిస్తుంది నీకు. సత్యంలో 100 మంది సుపుత్రులను కనే పుణ్యము నీకు ప్రాప్తిస్తుంది. సత్యమన పుత్రుని మీరు కనండి, ఎప్పుడు సత్యవ్రతాన్ని పోనండి అని శకుంతల మాత దుష్యంత మహారాజుకు ఉపదేశం చేస్తుంది. సత్యం ఇంత అమోఘమైనటువంటి, సత్యాన్ని విడనాడినటువంటి వారికి అన్నీ కోల్పోతారు వాళ్ళు. రామాయణం గురించి మీకు చెప్పినాను, ఇంకా సమయం ఉండదు కావున అందుకోసమే యజ్ఞాధ్యయన దానాన్ని తపస్సత్యం క్షమాదమ. క్షమ ఓపిక కలిగి ఉండండి. సర్వావస్థల యందు ఓపికను మాత్రము శాంతవ్రతమును పూని క్షమని మీరు ఎప్పుడు వదలకండి. ఎన్ని అవస్థల ఎందైనా సరే క్షమ ఉన్నటువంటి వారికి అన్నీ వచ్చి చేరుతాయి. స్వామి మీరు అంటున్నారు క్షమ క్షమ క్షమ, ఆ క్షమ వల్ల ఊరికి ఎట్లా వచ్చి చేరుతాయంటే క్షమావ్రతులై మీరు సర్వేశ్వర చింతన చేసుకుంటూ ఉండండి. ధర్మరాజుల వారు చిన్ననాటి నుండి ధర్మాన్ని వదలలేదు, దైవాన్ని వదలలేదు, దైవనామ సంకీర్తన వదలలేదు. కానీ ఎన్ని ఆపదలు వచ్చినాయో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని దుఃఖములకు గురి అయినాడో మీకు అందరికీ సభలో ఉన్న వారికి తెలుసు కదా. అరణ్యంలో ఎన్ని కష్టాలు అనుభవించినాడు. ధర్మరాజుల వారిని తమ్ములు చిన్న చూపు చూసినారు. అన్నా నీ జూదం వల్లనే కదా, కొంచెం నువ్వు ఆడకుంటే కష్టాలు వచ్చేటివి కాదు కదా, నీ జూదం వల్లనే కదా హంసతూలిక తలపు పైన నిద్రించే వాళ్ళము కటిక నేలపైన నిద్రిస్తున్నాము స్వామి. ద్రౌపది మాత వలవల కన్నీరు దారలు కారుస్తూ ఏడ్చేది అప్పుడప్పుడు. అయినా సరే ద్రౌపది మాతతో చెప్తాడు, ద్రౌపది క్షమా ధర్మ క్షమా యజ్ఞ క్షమా వేద క్షమా శ్రుతం యయేతదేవి యయేతదేవం జానాతి ససర్వం క్షంతుమర్హసి. క్షమా ధర్మ క్షమా యజ్ఞ క్షమా వేద క్షమా శ్రుతం యయేతదేవం జానాతి ససర్వం క్షంతుమర్హతి. ద్రౌపది ఒక క్షమ కలిగి ఉంటే ధర్మాన్ని ఆచరించిన వాళ్ళే అవుతారు. ఇది సనాతన ధర్మాన్ని ద్రౌపది మాతకు ఉపదేశం చేస్తాడు ధర్మరాజుల వారు. ఒక క్షమ సర్వావస్థల యందు క్షమ కలిగి ఉంటే ధర్మదేవత అనుగ్రహాన్ని పొంది తీరుతారు. క్షమ కలిగి ఉంటే యజ్ఞయాగాదులు చేసిన ఫలితం నీకు సిద్ధిస్తుంది. క్షమ కలిగి ఉంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదము, అథర్వణ వేదము 4 వేదములు చదివిన పుణ్యాన్ని నీకు ప్రాప్తిస్తుంది. అన్ని శాస్త్రాలు చదివిన అధ్యయనం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము నీకు ప్రాప్తిస్తుంది ద్రౌపది అని ఉపదేశం చేస్తాడు. క్షమాశ్రుతం యయేత దేవం జానాతి ససర్వం క్షంతుమర్హతి. అంత నీకు ప్రాప్తిస్తుంది. అయ్యో అక్కడ హస్తినాపుర సింహాసనం దక్కలేదు కదా అని, మీ హస్తినాపుర సింహాసనం నీకు దక్కలేదు కదా, ఆ అజ్ఞాని అయినట్టు దుర్యోధనుడు ఏలుతున్నాడు అనుకుంటున్నారా తమ్ముళ్ళారా? ద్రౌపది ఆడ అధర్మపరుడు, మాయాజోదం వల్ల మనలను జయించినాడు. కానీ ధర్మస్వరూపులమై క్షమాశీలులమై మనం విహరిస్తున్నాం. ఒకరోజు హస్తినాపుర సింహాసనం మనకే దక్కుతుంది. ధర్మో రక్షితి రక్షిత అని ఉపదేశం చేస్తాడు ధర్మరాజుల వారు ద్రౌపదీ మాతకు తమ్ములకు.
చూశారా, చక్కటి ఉపదేశం. అందుకోసమే క్షమా మార్గాన్ని మీరు ఎట్టి అవస్థల యందైనా మీరు వదలవద్దు. వారు తిట్టినా, కొట్టినా, బాధించినా శివార్పణమనండి. అదొక్కటి నేర్చుకోండి చాలు. ఇదొక్కటి ఉంటే చాలు. ఏ బాధ కలిగినా శివార్పణమనండి. ఏమి స్వామి శివార్పణం అంటే నా కాలు నొప్పులు వచ్చినాయి స్వామి పోతాయా? కానీ శివార్పణమైన బుద్ధి మీలో ఉండి ఆ శివుడు చెప్పినట్టు మితాహారం కలిగి, మిత భోజనం కలిగి, మితమైన కర్మలు చేస్తూ ఆ శివుడు చెప్పినట్టు ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేస్తే మీకు ఆ కర్మ, ఆ గతి మీకు పట్టదు. అది కూడా మీరు తెలుసుకోండి. ఉదయం పూట మొత్తం టిఫిన్లు మానేసేయండి, జలపానం చేసి స్వీకరించండి. సరే, ఇప్పుడు సమయం ఉండదు కావున ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఈ సమయం చెప్తాను. ఆహారం తిన్నప్పుడు ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుందో అప్పుడు అడగండి, నేను చెప్తాను. సమయం ఉండదు. అందుకోసమే ద్రౌపదీ మాతకు ధర్మరాజుల వారు ఉపదేశం చేస్తాడు. వేదవ్యాస భగవానుల వారు శిష్యులేసిన ప్రశ్నకు మీరు యజ్ఞయాగాదులు చెయ్యండి, నేను ఇప్పుడు చెప్పినటువంటి ధర్మ మార్గంలో పయనించినటువంటి వారికి, ఇటు సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారికి సర్వేశ్వరుని కృప పొంది తీరుతారు. యజ్ఞాధ్యయన దానాని తపస్సత్యం క్షమాదమః దమః శమః దమః ఉపరమః తితిక్ష శ్రద్ధ సమాధానం సాధన చతుష్టయ సంపత్తిలో వస్తుంది. శ్రద్ధ, శమః, దమః, ఉపరమః, తితిక్ష, శ్రద్ధ, సమాధానమని నిత్యానిత్య వస్తు వివేక అయః అముత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి. శమాది షట్క సంపత్తిలో శమః, దమః, ఉపరమః, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. ఇక్కడ శమధమాదులను కలిగి ఉండాలా, అనగా మనసును జయించాలా, ఆ కర్మేంద్రియములను జ్ఞానేంద్రియాలను జయించాలా, అంతఃకరణమైనటువంటి మనసును జయించి ఉండండి అని భగవంతుడు ఈనాడు వేదవ్యాస భగవానుల వారు లోకానికి అందించిన దివ్య సందేశము. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశాలు చేస్తాడు. అందుకోసమే మీరందరూ కూడా క్షమాదమః ఇంద్రియాలను, మనసును, ఇంద్రియాలను సంపూర్ణంగా జయించండి. అలోభయితి మార్గోయం లోభత్వాన్ని త్యజించండి. దాచుకొని 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 దాన ధర్మాలు చేయలేక దాచిపెట్టుకుంటారు. నా కొడుకులకు, నా కొడుకులకు, నా కొడుకులకు, నా మనుమలకు, నా వారికి, నా వారి అని దాచుకుంటారు. మీరు కొడుకులు 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 జగద్గురు శంకరాచార్య వారు ఆత్మజాతాహ అన్నాడు. జాత అంటే ఒకరు, జాతాహ బహువచన పలికినారు సుమా. ఆత్మజాతాహ మీకు కొడుకులే మీ దొంగలు అన్నాడు. ఎట్లా దొంగలు? పోయిన జన్మలో నువ్వు వాళ్ళ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని ఎగగొట్టిన, వడ్డీకి వడ్డీ పెరగగా వాళ్ళు కొడుకులై పుట్టి నీకు కొడుకులై పుట్టుతారు. నువ్వు దాచి 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 తినక కూడబెట్టి ఆఖల్లో మీ సొమ్మంతా రిజిస్ట్రేషన్ చేస్తారా, నువ్వు తీసుకోనాయన, ఇల్లుతో పాటు భూములతో పాటు నీ ఇష్టపూర్తిగా రిజిస్ట్రేషన్ చేస్తారు. పట్ట చేస్తున్నారు కదా ఇళ్ళు భూములు మీరు. పైన జన్మలో ఆ డబ్బుని ఎగగొట్టినందువల్ల, ఇవ్వనందువల్ల కొడుకులై పుట్టుతారు. పుట్టినప్పటి నుంచి సేవ చేస్తారు. ఆ రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నారని శాస్త్రములందు చెప్పబడిన సత్యం ఇది. నేను అసత్యం చెప్పతలేను. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరిదేవన. రుణానుబంధం ఉంటేనే కొడుకులు పుట్టుతారు, పిల్లలు పుట్టుతారు. పోయిన జన్మలు ఎవరి దగ్గర అప్పులు తీసుకోలేదు, ఎవరి ద్వారా అప్పులు తీసుకోలేదు, ఎగగొట్టలేదు. ఎవరి రుణానుబంధం లేనందువల్ల వాళ్ళు మనకు పుట్టడం లేదు. రుణానుబంధం ఏదనంటే వాళ్ళు పుట్టుతారని శాస్త్రం చెప్పబడింది. శాస్త్రములందు, పురాణములందు ఏ రాశిని చెప్పబడింది. భార్య రావాలన్నా, భర్త రావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా ఇవన్నీ కూడా రుణానుబంధాన్ని బట్టి ప్రాప్తిస్తుంటాయి సుమ. దారేషణ, ధనేషణ, పుత్రేషణ. దారేషణ ఉన్నదనుకో, పుత్రేషణ పుత్రులు పుట్టుతారనుకో, మళ్ళీ ధనేషణ. ఈ మూడు, దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈ మూడు కులపర్వతములు, ఇవి దాటలేము. 3 నదులు, ఇవి దాటలేము. 3 సముద్రాలని రకరకాలుగా మహర్షులు వర్ణించినారు. అయితే దాటవచ్చును.
విమానం ద్వారా కుల పర్వతాలను దాటి సముద్రాన్ని ఇలా దాటి వెళ్ళగలుగుతున్నాము. దైవ కరుణ వల్ల భగవద్భక్తి కలిగి ఉన్నటువంటి వారికి ఈ 3 సముద్రములు, ఈ 3 కుల పర్వతాలు అవలీలగా దాటిపోగలుగుతారు. ఈ సంసార సముద్రాన్ని అవలీలగా దాటగలుగుతారు. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన స. ఈ సంసార సముద్రాన్ని దాటాలంటే భగవద్గీత పారాయణ చేసుకోండి, దైవ నామ సంకీర్తన చేసుకోండి. అవలీలగా ఈ సంసార సముద్రాన్ని దాటగలుగుతారు, తరిస్తారని చెప్పి మనకు వేదశాస్త్రముల యందు కూడా చెప్పబడింది. భగవద్గీత గీతాపారాయణం నందు ముందు కూడా గీతాపారాయణం ముందు ప్రతి మహనీయులు ఈ శ్లోకమును గీతాపారాయణం చేసే సమయంలో ముందుగానే అందరూ ప్రకటిస్తారు ఈ శ్లోకము. అందుకోసమే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే భగవద్గీతను పారాయణ చేసుకోండి, రామాయణం చేసుకోండి, భాగవతాది గ్రంథాలను ఏదైనా సరే మీ ఇష్టదైవ స్తోత్రాలు చేసుకున్నటువంటి వారికి ఈ సంసార సముద్రాన్ని దాటగలుగుతారు. ఇప్పుడు చెప్పినటువంటి వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో అరణ్య పర్వంలో చెప్పినటువంటి శ్లోకమును యజ్ఞాధ్యయన దానాని తపః సత్యం క్షమాదమః అలోభ ఇతి మార్గోయం ధర్మశాష్ట విధస్మృత. ధర్మమును 8 విధములుగా చెప్పినారు వేదవ్యాస భగవానుల వారు. ఈ ధర్మం అనే పురమునకు 8 మార్గములు, 8 ముఖద్వారములు ఉన్నాయి. ఇందులో ఏదొక్కదాన్ని ఆచరించినా సరే సనాతన ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు అవుతారు, మీరు ముక్తాత్ములు అవుతారు, భవబంధ విముక్తులై భాషిస్తారని వేదవ్యాస భగవానుల వారు చెప్పినారు. ఒక్కటైనా చాలు, 8 మార్గములు ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 మార్గం విద్య, యజ్ఞాధ్యయన దానాని తపః సత్యం క్షమాదమః అలోభ ఇతి మార్గోయం ధర్మశాష్ట విధస్మృత. 8 మార్గములున్నాయి ధర్మం అనే పురమునకు. ధర్మమే దైవము. మోక్ష మార్గమునకు 8 మార్గాలు విభజింపబడ్డాయి. ఇందులో ఏ ఒక్క మార్గమైనా సరే ఇంకా 8 ఆచరించండి. ఇంకా ధర్మం గురించి మీ ఇంతకుముందు కూడా మీకు ఎన్నో చాలాసార్లు చెప్పినాను. కృతే ప్రవర్తతే ధర్మః చతుస్పాదో జనాదృతః సత్యం దయా తపోదానం ఇతి పాద విభో నృప అని పరీక్షిత్తు మహారాజు సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తు మహారాజుల వారికి ఉపదేశం చేస్తాడు. కృతే ప్రవర్తతే ధర్మః చతుస్పాదో జనైధృతః సత్యం దయా తపోదానం ఇతి పాద విభో నృప. ఓ పరీక్షిత్తు మహారాజా, ధర్మదేవతకు 4 పాదాలున్నాయి. సత్యము, దయ, తపస్సు, దానములు. ఈ 4 మార్గములు ధర్మదేవతకు 4 పాదములున్నాయి. అట్ని ఈ 4 పాదముల ద్వారా ధర్మదేవత ఎట్లా విహరిస్తుందో సత్యము, దయ, తపస్సు, దానములు కలిగినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా దైవంలో భగవంతులు ఐక్యం కాగలుగుతారు అని కూడా ఇంకా 4 మార్గాలు చెప్పినారు. ఇంకా ఈనాడు 8 మార్గములు మనం చెప్పుకున్నాము. ఇంకా ధర్మదేవతకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో ఆచరణ, ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ఈనాడు 8 వ్రతాలు: యజ్ఞ, జయన, దానాని తపః సత్యం క్షమాదమః అలోభ ఇతి మార్గోయం ధర్మశాష్ట విధస్మృత. 8 వ్రతాలు మనం ఈనాడు చెప్పుకున్నాము. కావున ఈ 8 వ్రతాలు మీరు ఆచరిస్తూ ఆ సర్వేశ్వరుని కృపను పొంది అట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మీరు ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక,
శాంతిమతము స్థాపితమగునుగాక. సత్యమతము స్థిర ప్రతిష్ఠితనందునుగాక. సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము వర్ధిల్లునుగాక. స్వాతంత్ర్యమతము జయించునుగాక. జ్ఞానమతము వ్యాపకమగునుగాక. కలిమతము అంతరించునుగాక. అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపో గుహ దగ్గర మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ.